ఈరోజు మనం చామదుంప ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా చామదుంపల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో అవి మునిగే వరకు వాటర్ వేసేసుకొని 1 విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఆ తర్వాత బయటికి తీసి దానిపైన ఉన్న తొక్కని నీట్గా తీసుకొని వాటిని మీడియం సైజులో కట్ చేయండి. ఇలాగా కట్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోపులు, కరివేపాకు, మిర్చి చిన్న తరుగు వేసేసుకోండి. ఆ తర్వాత చిన్నగా తరుగుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోండి. గోల్డెన్ కలర్ రాగానే మనం మీడియం సైజులో కట్ చేసుకున్న చామదుంపలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పొడి, అలాగే కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ ఉంటే కూడా వేసేసుకోండి. అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తా, అదేంటంటే కార్న్ఫ్లోర్. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటే చామదుంపలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. అలా వేసుకొని 5 నిమిషాలు అలా ఫ్రై చేస్తూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది కదా. అలా కదుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లోనే. అలా కదుపుతూ ఉండండి. చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. ఇది మనం చారులో కానీ, సాంబార్లో కానీ, లేదా ఉట్టన్నంలో అయినా కలుపుకొని తినేయచ్చండి. నచ్చిందా? అయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.